విధి వక్రించింది. జాతీయ రహదారి 16 కోల్కతా చెన్నై జాతీయ రహదారి అనేక మంది వాహనదారుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. వాజ్పేయి గారు ఆయన స్వర్ణ చతుర్భుజి ఒక మంచి లక్ష్యంతో ఎన్నడూ లేని విధంగా అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ల రోడ్లను నిర్మాణం చేయాలని చేయించారు. మితిమీరిన వేగంతో వాహనాలు వెళ్ళటం వల్ల అనేక మంది, వేలాది మంది అనంతలోకాలకు వెళ్ళిపోవటం అనేది జరిగింది. ఇప్పుడు నెల్లూరు సమీపంలో కోవూరు నియోజకవర్గంలో పోతిరెడ్డిపాలెం పెట్రోల్ బంకు దగ్గర జరిగిన సంఘటన అనేక మంది వినేవాళ్ళకి, చదివే వాళ్ళకి కంట నీరు పెట్టేలా చేసింది. ఈ సంఘటన చాలా దురదృష్టకరం. నారాయణ మెడికల్ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి యొక్క సోదరికి నిశ్చితార్థం జరుగుతూ ఉంది. ఎక్కడా నిశ్చితార్థం? బుచ్చిరెడ్డిపాలెం కూడా దగ్గరే. అయినా సోదరికి నిశ్చితార్థం అంటే ఆ క్లాసులో ఉండే 25 మంది వైద్య విద్యార్థులు, వాళ్ళు ఇతని ఆహ్వానం మేరకు బుచ్చిరెడ్డిపాలెం ప్రయాణమయ్యారు, వచ్చారు. ఈ 25 మంది వైద్య విద్యార్థులు కొంతమంది 3 కారుల్లో వచ్చారు, ఆటోల్లో వచ్చారు, బస్సుల్లో వచ్చారు. నాకు ఒకంత ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఏదైనా పెళ్ళికి వచ్చారంటే అర్థం ఉంది, కానీ నిశ్చితార్థానికి క్లాస్మేట్లు 25 మంది రావడం అంటే ఆ వైద్య విద్యార్థి ఎంత పాపులరో ఇప్పుడు అర్థమవుతూ ఉంది. వచ్చారు, నిశ్చితార్థం పూర్తయిపోయింది, మళ్ళీ తిరుగు ప్రయాణం పట్టారు. ఈ 3 కొంతమంది ఆటోలో వెళ్ళిపోయారు, బస్సులో వెళ్ళిపోయారు. ఈ 3 కార్లు ఒకదాని వెంట ఒకటి వెళ్తూ ఉన్నాయి. ముందు కారు వెళ్ళిపోయింది. ఇక 2వ కారు, దాంట్లో 6 వైద్య విద్యార్థులు ఉన్నారు. ఒక వైద్య విద్యార్థి డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇక ఈ కారు, 2వ కారు పల్టీలు కొట్టింది. పల్టీలు కొట్టి, బోల్తాలు కొట్టి రోడ్డు పక్కన ఉండే ఒక చిన్న గుడిసెలోకి దూరేసింది. ఈ దూరి కారేమో నుజ్జు అయిపోయింది. ఆ గుడిసె మొత్తం కూలిపోయింది. పాపం ఆ గుడిసెలో నివసిస్తున్న వెంకటరమణయ్య అని 56 సంవత్సరాల వ్యక్తి అక్కడికక్కడే స్పాట్లోనే మరణించాడు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం, అక్కడికక్కడే 2 వైద్య విద్యార్థులు స్పాట్లోనే మరణించారు. మరొక 4 నారాయణ జనరల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తరలించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 శివైక్యం చెందారు. 3 దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ నారాయణ జనరల్ హాస్పిటల్లో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైద్యం జరుగుతుంది. అమెరికాలో, లండన్లో ఎలాంటి ఆధునిక వైద్యము, యంత్ర పరికరాలు ఉన్నాయో అన్నీ అక్కడ ఉన్నాయి. అంత అత్యాధునిక వైద్యం చేసినా కూడా 3 మరణించారు. ఒక్కరు మాత్రం ఇంకా కోలుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ సంఘటన చూస్తుంటే తల్లిదండ్రుల యొక్క వాళ్ళ బాధ, ఘోష వర్ణనాతీతం. నీట్లో ఎంతో ప్రతిభ సాధించి పగలనక రాత్రనక కష్టించి ర్యాంకులు తెచ్చుకుని నారాయణ మెడికల్ కాలేజీలో వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద డాక్టర్లు అవ్వాలని, గుండె డాక్టర్లు, మెదడు డాక్టర్లు, పెద్ద గ్రేట్ సర్జన్స్ కావాలని ఆశతో పిల్లలు, వైద్య విద్యార్థులు, తల్లిదండ్రులు వాళ్ళపై ఎంతో ఆశ పెట్టుకుంటే ఈరోజు ఈ ఘోరమైన ప్రమాదం జరిగింది. మనం భద్రత గురించి మాట్లాడితే నేను కొంత ఈ విషయంలో పరిశోధన చేయడం జరిగింది. ఎలా వెళితే, ఎలా ప్రయాణం చేస్తే భద్రత ఉంటుంది అని. తక్కువ దూర ప్రయాణమైన అక్కడ ఉండే ఎస్పీ ఈ ప్రయోగం చేశాడు. ఆయన ఏం చేశాడు,
ఆయన జిల్లా పరిధిలో ఉండే పోలీసులు రోడ్ల మీద పెట్టాడు. ఆ వాహనం ఆపటం, దిగరా అంటాం, ఆ డ్రైవర్ ఎవరైతే నడుపుతున్నాడో అందరినీ మొహం కడిగిస్తాడు ఆయన. నీళ్లు కూడా ఆయనే ఏర్పాటు చేశాడు. మహానుభావుడు మంచి ఆలోచన వచ్చింది. ఆ ఎస్పీ ఆ నీళ్లు మామూలు నీళ్ళు కాకుండా ఐసు నీళ్ళు, ఓ పెద్ద ఐసు గడ్డలు తెచ్చి అక్కడ వేసి కరగబెట్టి వాటితో మొహం కడుక్కుంటే ఇక వాడికి నిద్ర రాదు. ఎందుకంటే ఒక్క క్షణం రెప్ప మూస్తే చాలు, అది మనం ఎడం పక్క కరెంటు స్తంభానికో లేదా కుడి పక్క డివైడర్కో లేకపోతే వెళ్ళిపోయి పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళి పక్కనుండే ఆ గోతుల్లో పడిపోతుంది. ఏదైనా చాలా దురదృష్టకరం. కనుక తల్లిదండ్రులు ఎంతో ఆశతో నా కుమారులు ఒక ఉన్నత స్థానంలో ఒక స్పెషలిస్టు, సూపర్ స్పెషలిస్ట్ కావాలని ఆకాంక్షతో వాళ్ళకి నిరాశ, నిస్పృహత, గుండెలో బాధ నిండిపోయింది. చాలా బాధాకరం. అది 5 వైద్య విద్యార్థులను కోల్పోవటం అనేది దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పి రాష్ట్ర గవర్నర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎంతో బాధపడుతూ వారి సంతాప సందేశాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేయటం, వారికి కావలసిన అన్ని రకాల మద్దతు తెలియజేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అని తెలియజేసిన ఆ తల్లిదండ్రుల యొక్క బాధను మాత్రం ఎవరూ తీర్చలేరు. దీన్ని ఒక గుణపాఠంగా తీసుకుని వైద్య విద్యార్థులే కాదు, యావత్ తెలుగు రాష్ట్రాలు ఉండే విద్యార్థులు మీ కళ్ళ ముందు అమ్మా నాన్న ఎదురు చూస్తున్నారు, ఎన్నో ఆశలతో ఉన్నారని చెప్పి మద్యము సేవించేవారు స్టీరింగ్ పట్టద్దు, మీరు 80 కిలోమీటర్లు దాటొద్దు, అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాలు నడపొద్దని గమనించి మనం కలకాలం 10 కాలాల పాటు ఉండి ప్రజలకు సేవ చేయవలసిన యువ వైద్య విద్యార్థులు అకాల మరణం చెందడం అనేది చాలా బాధాకరం అని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.